తెలుగుదేశం పార్టీలో ఇటీవల చర్చనీయాంశమైన తిరువూరు నియోజకవర్గ వివాదంపై అధిష్టానం దృష్టి సారించింది. విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య నెలకొన్న విభేదాలపై ముఖ్యమంత్రి, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. పార్టీ ఐక్యతకు భంగం కలిగించే ఇలాంటి పరిణామాలను ఉపేక్షించేది లేదని కూడా ఆయన స్పష్టం చేస్తూ ఇద్దరు నేతలను క్రమశిక్షణ కమిటీ విచారణకు పిలిపించారు. ఇక చంద్రబాబు ఆదేశాల మేరకు పార్టీ క్రమశిక్షణ కమిటీ ఈ నెల 4వ తేదీన ఇద్దరు నేతలతో వేరువేరుగా సమావేశం కానుంది. అదే రోజు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు, సాయంత్రం 4 గంటలకు ఎంపీ కేసినేని చిన్ని కమిటీ ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక ముఖ్యంగా అనుచరులను ఎవరినీ కూడా వెంట తీసుకురాకుండా వ్యక్తిగతంగానే విచారణకు రావాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివాదానికి దారితీసిన కారణాలు, బహిరంగ విమర్శల వెనుక ఉన్న ఉద్దేశాలపై కమిటీ ఆరా తీయనుంది. 2 వారాల క్రితం ఎంపీ కేసినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి కూడా ఒకరి మీద ఒకరు బహిరంగంగా విమర్శలు చేసుకున్నారు. పార్టీలో సీనియర్ నేతగా ఉన్నటువంటి కొలికపూడికి ఇటీవలే పార్టీలో చేరి ఎంపీగా గెలిచిన కేసినేని చిన్నికి మధ్య కూడా సమన్వయ లోపం ఈ వివాదానికి కారణమైంది. ఈ ఘటన పార్టీ శ్రేణిలో గందరగోళానికి దారితీయడంతో అధిష్టానం దీన్ని తీవ్రంగా పరిగణించింది. పార్టీలో క్రమశిక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిచ్చే చంద్రబాబు నేతల మధ్య ఐక్యత లోపిస్తే కఠిన చర్యలు తప్పవని ఇప్పటికే పలుమార్లు హెచ్చరించారు. పార్టీ బలోపేతానికి అంతర్గత కలహాలు ఆటంకం కాకూడదనే ఉద్దేశంతో ఈ వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని అధిష్టానం భావిస్తోంది. ఇక లండన్ పర్యటనలో ఉన్నటువంటి చంద్రబాబు కూడా గతంలో కూడా లండన్ పర్యటనలో ఉన్నప్పుడే ఈ అంశం తన దృష్టికి వెళ్ళటం, ఒక్కసారి ఇటు తను అమరావతికి వచ్చిన తర్వాత దీని మీద స్పందిస్తా అని చెప్పడం, తను ఇప్పుడు ఏపీకి రావటము, ఇక ఈ విషయం మీద స్పందించడం జరిగింది. ఇక తీవ్రంగా కూడా ఈ అంశాన్ని పరిగణించి ఈ నెల 4న కూడా వీరిద్దరితో కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈ నెల 4న కూడా కొలికపూడి, చిన్ని వీళ్ళిద్దరితో కూడా క్రమశిక్షణ కమిటీ భేటీ అవనున్నట్లు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, గత కొంతకాలంగా కూడా వీళ్ళిద్దరు వ్యవహారం అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ వ్యవహారంతో అటు నాయకులు కానీ లేదా కార్యకర్తలు, ముఖ్యంగా కార్యకర్తలు, అలాగే క్షేత్రస్థాయిలో ఉండే నాయకులు, ఎవరైతే గ్రామ స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా, మండల స్థాయి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కొలిగిపూడి చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత నుంచి కూడా అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైన, ఏకంగా ఎంపీని టార్గెట్ చేసి నన్ను సీటు కోసం 5 కోట్లు అడిగారు, పలానా విధంగా నేను డబ్బులు పంపించాను, మిగిలిన లావాదేవీలన్నీ బయట పెడతానంటూ మాట్లాడటం, ఆ తర్వాత ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ లో మాట్లాడుతూ కూడా అక్కడ ఏదైతే తిరువూరు నియోజకవర్గం ఉందో అక్కడ మొత్తం గంజాయి వ్యాపారం చేస్తున్నారు, అలాగే రేషన్ మాఫియా నడుస్తోంది, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మనుషులకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి నియమించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రరావు అనే వ్యక్తి ద్వారా అక్కడ కౌన్సిలర్లను కొన్నారు. ఇవంతా కూడా కొన్ని సంచలన కామెంట్స్ చేస్తూ వచ్చారు ఆయన. ఇక అక్కడి నుంచి కూడా పరిణామాలు తీవ్రంగా మారాయి. దీనికి సంబంధించి వెంటనే ఏదైతే కొలికపూడి మాట్లాడిన తర్వాత ఆ డిబేట్ జరగక ముందు కొలికపూడి మాట్లాడిన తర్వాత వెంటనే రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పార్టీ ఆఫీస్కి రావాలి, కేసినేని చిన్ని అలాగే విజయవాడ ఎంపీగా ఉన్నటువంటి కేసినేని చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఇద్దరు కూడా పార్టీ ఆఫీస్కి రావాలి, దానికి సంబంధించి వివరణ ఇవ్వాలి, అలాగే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తమతో చర్చించాలి, తమ దృష్టికి తీసుకురావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. అయితే ఆ సమయంలో దుబాయ్ పర్యటనలో ఉన్నటువంటి సీఎం చంద్రబాబు దీనికి సంబంధించి వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడొద్దు, తాను వచ్చిన తర్వాత లెక్కలు సరిచేస్తాను, ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే చంద్రబాబు వచ్చిన తర్వాత వెంటనే ఆ తుఫాన్ రావటం, ఇవన్నీ కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయని చెప్పాలి. అలాగే చంద్రబాబు ఇంట్లో కాస్త శుభకార్యం ఉండటం, ఇవన్నీ కూడా కొంత దీనికి సంబంధించి దృష్టి పెట్టడానికి కాస్త ఇబ్బందికర పరిణామంగా ఇబ్బంది కలిగింది. అలాగే కర్నూలు అగ్ని ప్రమాదం, బస్సు ప్రమాదం, ఇవన్నీ కూడా సమయం దొరకలేదని చెప్పాలి చంద్రబాబుకి. ఇక ఇప్పుడు తాజాగా ఆయన లండన్ పర్యటనకు వెళ్లే ముందు దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావుతో చర్చించారు. వాళ్ళిద్దరిని పిలిచి మాట్లాడండి, అసలు ఎందుకు వీళ్ళిద్దరు అంటే ఎక్కడ సమస్య వచ్చింది, లేదంటే వీళ్ళిద్దరికి మధ్య ఎవరైనా విభేదాలు సృష్టించారా, లేదంటే అసలు నిజంగానే కొలికపూడికి తిరువూరు నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వటం లేదా, అలాగే ఎంపీ మనుషులు ఎవరు తిరువూరులో అంటే కిషోర్ అనే వ్యక్తి గురించి ఎక్కువగా కొలికపూడి స్ట్రెస్ చేసి మాట్లాడటం జరిగింది. కాబట్టి అసలు ఆయన ఎవరు, అంటే అక్కడ ఏమేం చేస్తున్నారు, కార్యక్రమాలు ఏంటి, అలాగే గంజాయికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం కఠిన చర్యలు తీసుకుంటున్నాం కదా, ఎస్పీలందరికీ ఆదేశాలు ఇచ్చాం కదా, అలాంటప్పుడు గంజాయి అనే ఆరోపణ ఎందుకు వచ్చింది, అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో వ్యాపారాల సంగతి ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడాలి. దీనికి సంబంధించి ఏదన్నా అంటే ఒకవేళ ఎవరిది తప్పు ఉంది, లేదంటే ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆరోపణలు చేయడానికి గల ఆధారాలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే కూడా
చంద్రబాబు ఆదేశించడం జరిగింది. దీంతోనే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా పిలిచి మాట్లాడటానికి పల్లా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ఇక ఆ తర్వాత తనకు నివేదిక ఇవ్వాలి, వాళ్ళిద్దరితో మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు ఏం చెప్పారు ఏంటనే దానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశించడం జరిగింది. అయితే వెంకట్, గతంలోనే మనం చూసాం ఉమ్మడి కృష్ణా నేతలంతా కూడా భేటీ అయిన సంగతి మనం చూసాం. దానికి ఇద్దరు అలాగే కొలికపూడి మినహా కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా కేసినేని చిన్నికే మద్దతు పలికినట్లుగా కూడా మనం గతంలో చూసాము. అంటే వాస్తవానికి కొలికపూడి ముందు నుంచి కూడా వివాదాస్పద నేతగా ఉన్నారు. అంటే గతంలో ఒక టీవీ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డి చెప్పుతో కొట్టిన దగ్గర నుంచి కూడా ఆయన కాస్త వివాదాస్పద నేతగానే గుర్తింపు పొందారు. అలాగే అమరావతి ఉద్యమానికి సంబంధించి గతంలో వైసీపీకి మద్దతు ఇచ్చారు ఆయన 2019 ఎన్నికల్లో. ఆ తర్వాత నుంచి అమరావతి విషయంలో వైసీపీ స్టాండ్ మారటం, కొన్ని పరిణామాల వల్ల ఇటు టీడీపీ వైపు తిరగటం, ఇక ఆ తర్వాత ఆయనకు చివరి నిమిషంలో తిరువూరు టికెట్ ఖరారు చేయడం, ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. ఇక ఇదే సమయంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి అంటే గత మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కేఎస్ జవహర్ ఉన్నారు. అలాగే ఆయన విషయంలో ఆయన కుమారుడు ఆశీష్ విషయంలో కూడా కొలికపూడి కాస్త దూకుడుగా వెళ్లారు అనేది ఎక్కువగా ప్రచారం జరిగింది. సాధారణంగా జవహర్ ఎస్సీ నేతగా అందరికీ మంచి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అలాగే మాజీ మంత్రిగా కూడా ఆయనకు కాస్త గుర్తింపు ఉంది. ఇక ఇదే సమయంలో కేసినేని చిన్ని కూడా తిరువూరు నియోజకవర్గానికి వెళ్లిన సమయంలో వచ్చే ఎన్నికల్లో జవహర్ గారు అబ్బాయికి ఆశీషే మీకు ఎమ్మెల్యే అని చెప్పారు. అలాగే విసన్నపేటలో నిర్వహించినటువంటి సమావేశంలో కూడా ఈ కామెంట్స్ చేశారు అంటూ కూడా దానికి సంబంధించి కొలికపూడి కొన్ని కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల విషయంలోనే కృష్ణా జిల్లా టీడీపీ నేతలందరూ కూడా కాస్త అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సాధారణంగా రాజకీయాల్లో అంతర్గతంగా జరిగే వ్యవహారాలను బయట పెట్టడానికి చాలా మంది ఇష్టపడరు. అంటే వాళ్ళు చాలా జరుగుతూ ఉంటాయి. అది ఏ పార్టీలో ఉన్నా సరే, పార్టీలు మారినా లేదంటే రాజకీయాలకు దూరంగా ఉన్నా సరే ఎన్నో వ్యవహారాలు ఉంటాయి. కానీ ఇట్లా నేను ఎన్నికల్లో సీటు కోసం డబ్బులు ఇచ్చాను అంటే అతను నేరుగా అధిష్టానం మీద ఆరోపణ చేసినట్టే ఉంటుంది. కాబట్టి ఈ వ్యవహారాన్ని ఖచ్చితంగా పార్టీ అధిష్టానం కూడా సీరియస్ గానే పరిగణించే అవకాశం ఉంది. కాబట్టి కొలికపూడి విషయంలో అయితే కఠిన చర్యలు ఉండొచ్చు అనేది ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నది అన్నమాట. వెంకట్, ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పిన అంశాలను కూడా మనం చూస్తే కనుక వీళ్ళ అంశం అనేది కూడా ఒక లెవెల్ని దాటి పీక్ స్టేజ్కి వెళ్ళిన అంశంగా మారిపోయింది. ఎప్పుడైతే ఈ 3 కోట్ల అంశం కానీ ఇవన్నీ తెర మీదకి తీసుకొని వచ్చారో కొలికపూడి, ఇది పరిధి దాటి వెళ్ళిన వ్యవహారంగా మారిపోయింది. మరి ఇటువంటి సమయంలో వీళ్ళిద్దరి మధ్య కూడా క్రమశిక్షణ కమిటీలో సయోధ్య కుదిర్చడం సాధ్యమయ్యే పనేనా ఏంటి? దీని అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అయితే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు కానీ, కృష్ణా జిల్లా టీడీపీ కార్యకర్తలు కానీ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు కానీ, అటు గుంటూరు జిల్లా వాళ్ళు కానీ, ఎందుకంటే కొలికపూడి స్వతహా గుంటూరు జిల్లా, అక్కడ కార్యకర్తలు కానీ, అలాగే కొంతమంది నాయకులు కానీ ఈ అంతర్గత అంశాలను మాట్లాడితే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎందుకంటే క్రమశిక్షణ విషయంలో దివంగత ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకు మారిపోయారు. అదే క్రమశిక్షణ చంద్రబాబు కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. మీడియా సమావేశాల్లో ఏం మాట్లాడాలి ఏంటి అనేది కూడా నేతలకు ఎన్నో సందర్భాల్లో దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. ఈ తరహాలో నేతలు ఎవరు కూడా అటు కొడాలని కూడా కొన్ని సందర్భాల్లో అంటే కొడాలని వైసీపీలోకి వెళ్ళిన సందర్భంగా కూడా అంతర్గత వ్యవహారాల గురించి ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు, డబ్బుల వ్యవహారాలు కానీ ఇతర వ్యవహారాలు కానీ. అంతేగాని అది నేను 5 కోట్లు ఇచ్చాను అనే అంశం అనేది ఇక్కడ టీడీపీ కార్యకర్తలను నాయకులను కూడా డిస్టర్బ్ చేసింది. ఎందుకు అని అంటే 5 కోట్లు ఎవరికి ఇచ్చారు? అధిష్టానానికి ఇచ్చారా, లేదంటే ఎవరన్నా మధ్యవర్తి ఉంటే ఆ మధ్యవర్తికి ఇచ్చి సీటు కొనుక్కున్నారా? ఇవన్నీ అసలు తన దగ్గర డబ్బులు లేవు ఎన్నికల్లో పోటీ చేయడానికి అని చెప్పినటువంటి కొలికపూడి తనను కేసినేని చిన్ని చేయబట్టుకు నడిపించారు ఎన్నికల్లో అని గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడినటువంటి కొలికపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్ని కి డబ్బులు ఇచ్చానని మాట్లాడటం వెనుక కూడా ఖచ్చితంగా ఈయన ఉద్దేశం వేరే ఉండొచ్చు అనే అనుమానాలు కూడా కాస్త బలపడిన పరిస్థితుంది. కావాలనే ఇక్కడ టీడీపీలో ఒక డిస్టర్బెన్స్ కోసం కేసినేని చిన్నిని టార్గెట్ చేయడానికి ఆయన మాట్లాడుతున్నారు అనేది కూడా ఎక్కువ ప్రధానంగా కనపడుతుంది. ఇక ఇదే సమయంలో కేసినేని చిన్ని కూడా కాస్త దూకుడుగా మాట్లాడటం జరిగింది. వాస్తవానికి కొలికపూడి కామెంట్స్ చేసిన తర్వాత అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, లేదంటే నన్ను ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని పార్టీ అధిష్టానానికో లేదా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చెప్పుకుంటే సమస్య బాగుండేది. కానీ ఈయన పదే మీడియా ముందు మాట్లాడటం ఇవన్నీ కూడా కాస్త డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినాయి అనే చెప్పాలి. కాబట్టి ఈ విషయంలో సయోధ్య కంటే కూడా సైలెంట్ గా ఉండండి అని చెప్పటమే కరెక్ట్ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు కొలికపూడికి కూడా అక్కడ సొంత వర్గం లేదు, అలాగే కేసినేని చిన్నికి కూడా అక్కడ సొంత వర్గం ఏం లేదు. ఎందుకంటే తొలిసారి అక్కడ తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలవడం, గతంలో కూడా కేసినేని నాని ఎంపీగా ఉన్న సమయంలో అక్కడ పార్టీలో సొంత క్యాడర్ ఉండేది. అంటే ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా అక్కడ ఎమ్మెల్యే ఎవరు లేరు కాబట్టి నియోజకవర్గ ఇన్ఛార్జి వీళ్ళందరూ కూడా ఎంపీ మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అటువంటి పరిస్థితులు అక్కడ లేకపోవడం, టీడీపీ ఎమ్మెల్యే ఉండటం ఇవన్నీ కూడా కాస్త కేసినేని చిన్నికి ఇబ్బందికరంగా మారినాయి అనే చెప్పాలి. కాబట్టి దీనికి సంబంధించి సయోధ్య అనేది జరగకపోవచ్చు. కాబట్టి సైలెంట్ గా ఉండండి అని చెప్పడం మాత్రమే ఇక్కడ పరిష్కారం అనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ వెంకట్.
ఇక తిరువూరు వివాదంపై టీడీపీ అధిష్టానం సీరియస్గా ఉంది. ఇక ఈ మేరకు కూడా లండన్ నుంచి వచ్చినటువంటి సీఎం చంద్రబాబు కూడా ఇక ఈ విషయం మీద కూడా క్రమశిక్షణ కమిటీని చర్యలకైతే ఉపేక్షించారు. ఈ నెల 4న కొలికపూడి అదేవిధంగా చిన్ని వీళ్ళిద్దరూ కూడా పొద్దున సమయంలోనూ కొలికపూడితో సాయంత్రం సమయంలో కూడా చిన్నితో భేటీ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇక దీని తర్వాత మరి కొలికపూడికి నిజంగా ప్రాధాన్యత లభించలేదా ఏంటి అన్న అంశాన్ని కూడా అక్కడ కొలికపూడితో ప్రస్తావించనున్నారు. ఇక కేసినేని చిన్నితో కూడా ఏం జరిగింది ఏంటి, అసలు విభేదాలకు కారణం ఏంటి, ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారిన పరిస్థితులు ఏంటి అన్నది కూడా ఇంతగా కూడా వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలాగా కూడా మారిన సిచ్యువేషన్ ఏంటి, వీళ్ళిద్దరి మధ్య కావాలని చెప్పి ఎవరైనా అపోహలు పెరిగేలాగా తగాదలు వచ్చేలాగా కూడా ఎవరైనా వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం జరిగిందా ఏంటి అనే దాని మీద కూడా మొత్తం కూడా ఆరా తీయనున్నారు. ఈ నెల 4వ తేదీన దీని మేరకు కూడా పల్లా శ్రీనివాసరావు అధ్యక్షతనైతే వీళ్ళిద్దరు కూడా వెళ్ళి మాట్లాడనున్నారు. ఇక దాని తర్వాత కూడా పల్లా శ్రీనివాసరావు వీళ్ళిద్దరికి సంబంధించి కూడా ఒక నివేదిక తయారు చేయనున్నారు. వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలను బట్టి వీళ్ళిద్దరూ చెప్పే సమాధానాలను బట్టి కూడా ఒక నివేదిక అనేది తయారు చేసి కూడా సీఎం చంద్రబాబుకు అందించనున్నారు ఆ నివేదిక. ఇక ఆ తర్వాత మరి వీళ్ళిద్దరి మీద ఏమైనా చర్యలు ఉంటాయా ఏంటి అనేది కూడా ఇక డెఫినెట్గా కూడా వేచి చూడాలి.